మన దేశంలో మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ ఏది? నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనే సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుస్తుంది. ఇది ఢిల్లీలోని ఐసిఏఆర్ పరిధిలో పనిచేస్తుంది. ఇది అంతరించిపోతున్న వంగడాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్రింది వాటిలో ఆధునిక వ్యవసాయ పనిముట్టు కానిది ఏది? గొర్రు, నాగలి. వరి నాటు, పంట నూర్పిడి మరియు కలుపు తీసే యంత్రాలు తక్కువ శ్రమతో పనులను తొందరగా పూర్తి చేసే ఆధునిక సాంకేతికతతో పనిచేసే ఆధునిక వ్యవసాయ పనిముట్లు. గొర్రు మరియు నాగలి అనేవి యంత్రాలు కావు, సంప్రదాయ వ్యవసాయ పనిముట్లు. ఇవి ప్రధానంగా ఎడ్ల సహాయంతో పనిచేస్తాయి. ప్రస్తుత కాలంలో విత్తనాల కొరత ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఏమిటి? తమ పంట నుండి విత్తనాలను భద్రపరుచుకోవడం మానేసి మార్కెట్పై ఆధారపడడం. గతంలో రైతులు తమ పంట నుండే మేలు రకం గింజలను ఎంపిక చేసుకొని విత్తనాల కోసం భద్రపరుచుకునేవారు. కానీ ఇప్పుడు మార్కెట్లో దొరికే శుద్ధి చేసిన విత్తనాలపై ఆధారపడడం వల్ల అందరికీ సరిపడా విత్తనాలు దొరకక కొరత ఏర్పడుతుంది. దీనివల్ల నకిలీ విత్తనాల బెడద కూడా పెరిగింది. అంతర పంటలు అంటే ఏమిటి? ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడం. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు. ఉదాహరణకు ఒక రైతు ఒకే కాలంలో తన పొలంలో మొక్కజొన్నతో పాటు అల్లం, వెల్లుల్లి పంటల్ని కూడా సాగు చేయడం. పంచగవ్య అనేది ఏ రూపంలో ఉండే ఎరువు? ద్రవ రూపం. పంచగవ్య అనేది పశువుల ఆధారిత సహజ పదార్థాలతో తయారయ్యే ద్రవ రూపంలో ఉండే ఒక సేంద్రియ ఎరువు. ఇది సూక్ష్మజీవ నాశినిగా కూడా పనిచేస్తుంది. దీనిని పంటలకు పిచికారీగా లేదా నీటితో కలిపి వాడుతారు. సాధారణంగా పట్టుపురుగుల పెంపకం కోసం ఏ తోటను పెంచుతారు? మల్బరీ తోట. పట్టు పురుగులు ప్రధానంగా మల్బరీ చెట్ల ఆకులను మాత్రమే తిని పెరుగుతాయి. ఇవి పట్టుపురుగుల పెరుగుదలకు అత్యంత అవసరమైనవి. అందుకే వాటి పెంపకం కోసం ప్రత్యేకంగా మల్బరీ తోటలను పెంచుతారు. తునికి, నారువేప లేదా మోదుగ తోటలను పట్టుపురుగుల పెంపకానికి ఉపయోగించరు. ఆదర్శ మహిళా రైతు గంగావార్ మానెమ్మ ఏ జిల్లాకు చెందినవారు? సంగారెడ్డి. గంగావార్ మానెమ్మ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగావార్ గ్రామానికి చెందిన ఆదర్శ మహిళా రైతు. ఆమె సేంద్రియ వ్యవసాయ పద్ధతులను సమర్థవంతంగా అమలు చేసి
పంటల ఉత్పాదకతను పెంచడం ద్వారా రైతులకు ఆదర్శంగా నిలిచారు. తైదలు అని వేటిని పిలుస్తారు? రాగులు. తైదలు అనేది రాగులకు ఉన్న మరొక స్థానిక పేరు. ఇవి చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ రకానికి చెందినవి. ఇవి పోషక విలువలు ఎక్కువగా కలిగి ఉండి ఆరోగ్యానికి చాలా మంచివి మరియు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు. అలాగే బొబ్బర్లను అలసందలు అని, తొగాళ్లను కందులు అని కూడా అంటారు. నాగులు పద్ధతికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? తీసుకున్న విత్తనాలకు అదనంగా కలిపి తిరిగి ఇవ్వడం. నాగులు పద్ధతి అనేది గ్రామీణ రైతుల మధ్య ఉండే సాంప్రదాయ విత్తన అప్పు విధానం. ఈ పద్ధతిలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు అప్పుగా తీసుకొని పంట వచ్చిన తర్వాత తాము తీసుకున్న విత్తనాలకు అదనంగా కొంత కలిపి తిరిగి ఇస్తారు. ఇది వారికి ఎటువంటి ఖర్చు లేకుండా విత్తనాల కొరతను అధిగమించడానికి సహాయపడుతుంది. సుస్థిర వ్యవసాయంలో భాగంగా చీడపురుగులు మరియు తెగుళ్ల నివారణ కోసం సాధారణంగా వేటిని వాడుతారు? వేప నూనె మరియు పంచగవ్య వంటి సేంద్రియ పురుగుమందులు. సుస్థిర వ్యవసాయంలో భాగంగా రైతులు రసాయనాల వినియోగాన్ని తగ్గించి వేప నూనె మరియు పంచగవ్య వంటి సేంద్రియ పురుగుమందులను వాడతారు. ఇవి పర్యావరణానికి హాని చేయకుండా చీడపురుగులను మరియు తెగుళ్లను నియంత్రిస్తాయి. నేల సారాన్ని కాపాడుతూ ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తికి తోడ్పడతాయి. కొన్ని దశాబ్దాల క్రితం మన రాష్ట్రంలో ఎన్ని రకాల వరి వంగడాలు ఉండేవి? సుమారు 5,400 రకాలు. కొన్ని దశాబ్దాల క్రితం మన రాష్ట్రంలో సుమారు 5,400 రకాల వరి వంగడాలు సాగులో ఉండేవి. విత్తనాల వైవిధ్యం అధికంగా ఉండడం వల్ల పర్యావరణ పరిస్థితులకు తగిన విధంగా పంటలు పెరిగే అవకాశం ఉండేది. అయితే సంప్రదాయ పంటల విత్తనాలు భద్రపరచడంలో అశ్రద్ధ వల్ల ఈ రకాల సంఖ్య ఇప్పుడు బాగా తగ్గిపోయింది. క్రింది వాటిలో సేంద్రియ పురుగుమందు కానిది ఏది? యూరియా ద్రావణం. మిరప, వెల్లుల్లి ద్రావణం, పొగాకు కషాయం, వావిలాకు కషాయం, వేప నూనె, పంచగవ్య వంటి ద్రావణాలు సహజ పదార్థాలతో తయారవుతాయి కాబట్టి వాటిని సేంద్రియ పురుగుమందులుగా ఉపయోగిస్తారు. అయితే యూరియా మాత్రం రసాయన ఎరువు. ఇది పురుగులను నివారించడానికి ఉపయోగించబడదు. కోళ్ల ఫారంలో గుడ్ల కొరకు పెంచే కోళ్లను ఏమని పిలుస్తారు? లేయర్లు. కోళ్ల ఫారంలో గుడ్ల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా పెంచే కోళ్లను లేయర్లు అని అంటారు. ఇవి ఎక్కువ కాలం పాటు నిరంతరంగా గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కోళ్ల ఫారంలో మాంసం కొరకు పెంచే కోళ్లను బ్రాయిలర్లు అని అంటారు. అలాగే నాటుకోళ్లు స్థానిక వినియోగం కోసం పెంచబడతాయి.
ఆరుతడి పంటలు అంటే ఏమిటి? కేవలం వర్షపు నీటిపై ఆధారపడి పండించే పంటలు. ఆరుతడి పంటలు అనేవి నీటిపారుదల సౌకర్యం లేకుండా కేవలం వర్షపు నీటిపై ఆధారపడి పండించే పంటలు. వీటిని సాధారణంగా వర్షాధార ప్రాంతాల్లో పండిస్తారు. ఈ పంటలకు తక్కువ నీరు అవసరమవుతుంది. క్రింది వాటిలో పంచగవ్య తయారీలో ఉపయోగించని పదార్థం ఏది? పప్పు ధాన్యాల పొడి మరియు మట్టి. పంచగవ్య అనేది ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లం మరియు నీరు కలిపి తయారు చేసే ఒక సేంద్రియ ఎరువు. అయితే పప్పు ధాన్యాల పొడి మరియు మట్టి వంటి పదార్థాలు ఈ ప్రక్రియలో ఉపయోగించబడవు. క్రింది వాటిలో ఆహార పంటలు అని వేటిని పిలుస్తారు? పైవన్యు. ఆహార పంటలు అనేవి మనకు నిత్యావసర ఆహారం అందించే పంటలు. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలైన పంటలను ఆహార పంటలు అని అంటారు. ఇవన్నీ మన శరీరానికి శక్తిని మరియు పోషకాలను అందించే పంటలు. క్రింది వాటిలో వరి పంటకు సంబంధించిన రకం కానిది ఏది? ఆశ. వరి పంటకు అనేక రకాల వంగడాలున్నాయి. IR-20, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబా అనేవి అన్నీ కూడా వరి రకాలే. కానీ ఆశ అనే రకం మాత్రం కంది పంటకు సంబంధించింది. సాధారణంగా కంది పంట పండడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? ఆరు నెలలు. కంది పంట సాధారణంగా సుమారు 6 నెలలలో పండుతుంది. ఇది ఆరుతడి ప్రాంతాల్లో పండే ముఖ్యమైనటువంటి పప్పు ధాన్యం. వర్షంపై ఆధారపడి పెరిగే ఈ పంటకు ఎక్కువ కాలం అవసరమవుతుంది. కంది పంటలో ప్రోటీన్స్ అధికంగా ఉండి ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉపయోగించబడుతుంది. సాంప్రదాయ పద్ధతిలో విత్తనాలను భద్రపరిచేటప్పుడు పురుగు పట్టకుండా ఉండడానికి వేటిని కలుపుతారు? బూడిద మరియు వేపాకులు. రైతులు సాంప్రదాయ పద్ధతిలో విత్తనాలను భద్రపరిచేటప్పుడు వాటికి బూడిద మరియు వేపాకులు కలుపుతారు. బూడిద తేమను గ్రహించి విత్తనాలను పొడిగా ఉంచుతుంది. అలాగే వేపాకులు సహజ పురుగు మందులుగా పనిచేస్తాయి. అందువల్ల విత్తనాలు ఎక్కువ కాలం సురక్షితంగా మరియు పురుగు పట్టకుండా నిల్వ ఉంటాయి. జీవామృతం తయారీలో ఉపయోగించే పదార్థాలేవి? పైవన్యు. జీవామృతం తయారీలో ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పు ధాన్యాల పొడి మరియు నీరు మొదలైన పదార్థాలను ఉపయోగిస్తారు.
ఇది సేంద్రియ ఎరువుగా మరియు నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది.